ఇప్పుడు చెప్పబోయే ప్రవచనంతో యేసు క్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదన ఏదైతే ఉందో కొట్టివేయబడుతుంది. ఇప్పుడు చెప్పే ప్రవచనంతో యేసు క్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదన ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రవచనంతో కొట్టివేయబడుతుంది. సో చూద్దాం. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనాలు, యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనాలు ఏవైతే బైబిల్ గ్రంథంలో ఉన్నాయో వాటిని గురించి మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా యేసుక్రీస్తు వారు బాప్తిజం ఇచ్చి యోహాను చెరపట్టబడ్డాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆ నజరేతు అనే ప్రస్తుతం ఆయన నివసించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని విడిచి జెబూలూను, నఫ్తాలి అనే ఆ సముద్ర ప్రాంతం అందరి కపూర్నహములో అనే అక్కడ నివసిస్తారు యేసుప్రభు వారు. అప్పుడు చీకటిలో నివసిస్తున్న గలిలయ ప్రజలకు గొప్ప వెలుగు ఉదయించెను. యేసుక్రీస్తు వారు నజరేతు నుండి గలిలయ అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు ఉదయించెను. ఈ ప్రవచనం ఎక్కడ ఇవ్వబడింది? యెషయా గ్రంథం 9:1-2 జెబూలూను, నఫ్తాలి దేశమున యొర్దాను అనేది అవతలనున్న గలిలయ ప్రాంతంలో చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూతురు అనే ప్రవచనం యెషయా గ్రంథంలో ఇవ్వబడింది. ఆ ప్రవచనం ఏదైతే ఉందో అదే యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి వెళ్తే వారికి గొప్ప వెలుగు అనేది ఉదయించింది అనే ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఇప్పుడు చెప్పబోయే ప్రవచనంతో యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదన ఏదైతే ఉందో కొట్టివేయబడుతుంది. ఇప్పుడు చెప్పే ప్రవచనంతో యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదన ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రవచనంతో కొట్టివేయబడుతుంది. సో చూద్దాం. యెషయా గ్రంథం 35:5 తత్తరిల్లు హృదయముతో ఎట్లనుడి, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి. మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండన చేయుటకు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయనే మిమ్మల్ని రక్షించును. గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, కుంటి వాళ్ళు గంతులేస్తారు, చెవిటి వాళ్ళ చెవులు ఇప్పబడతాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సో మళ్ళీ ఒకసారి పైన చూద్దాం. మీ దేవుడే వచ్చుచున్నాడు ప్రతిదండన చేయుటకు. ఎవరు వస్తున్నారంట? దేవుడే వస్తున్నాడంట ప్రతిదండన చేయుటకు. సో మరి ఇది ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 11:4-5 యేసుక్రీస్తు వారు మీరు విన్న వాటిని కన్న వాటిని తెలపండి. గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు. ఎవరి గురించి? ఆ ప్రవచనం ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు దేవుడే వచ్చి ప్రతిదండన చేస్తాడు, ఆయన వచ్చి స్వస్థపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని రక్షించును అనే ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేరుతుంది. ఆయనే ఈయన. ఆలకించుడి, అరణ్యంలో ఒకడు ఎట్లా ప్రవచించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. అనగా దేవుని త్రోవలు సరళము చేయుడి. లోతుగా ఉన్నాయి ఎత్తు అవుతాయి, లోయలు ఎత్తు చేయవలను, ప్రతి కొండ ప్రతి పర్వతం అణచివేయవలను, వంకరగానున్నాయి చక్కవలను, కరుకుగానున్నవి సమము చేయుడి. అసలు ఈ ప్రవచనం అనేది ఎవరి గురించి? బాప్తిజం ఇచ్చి యోహాను గారు గురించిన ప్రవచనమే ఇది. బాప్తిజం ఇచ్చి యోహాను గారు అరణ్యంలో మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి, పరలోక రాజ్యం అనేది సమీపించి ఉన్నది, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. అక్కడ యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఇక్కడ ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఆయన త్రోవలు సరళం చేస్తే ఎవరు వస్తారు? యెహోవా ఆయన వెనక వస్తారు. యెహోవా మార్గమును సిద్ధపరచుడి, అప్పుడు యెహోవా వస్తారు. బాప్తిజం ఇచ్చి యోహాను సరళం చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారినే చూపించారు. ఆయన యేసుక్రీస్తు వారినే చూపించారు. అంటే ఆయనే ఈయన. యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఎవరిని చూపించారు? ఆయనే ఈయన. ప్రభు మార్గము సిద్ధపరచుడి. అసలు బాప్తిజం ఇచ్చి యోహాను గారి పుట్టుక ఉద్దేశమే ప్రభుని తెలియపరచడం. ప్రభు ఎవరు చూపించడం. ప్రవక్తలందరూ ప్రవచించుకుంటూ మాత్రం వస్తారు, కానీ బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఆయన ఈయన చూపిస్తారు. ఆయన పుట్టుక ఉద్దేశమే అది. బాప్తిజం ఇచ్చి యోహాను గారి పుట్టుక ఉద్దేశం ఆ ప్రవక్తలు ప్రవచించిన ఆయన ఎవరో ఆయన చూపించడమే యోహాను గారి ఉద్దేశం, బాప్తిజం ఇచ్చి యోహాను గారి ఉద్దేశం. యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యము నొందినను బాధపడినను అతడి నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్లు నోరు తెరవలేదు. ఎవరి గురించి ఈ ప్రవచనం? అన్యాయపు తీర్పు నొందిన క్రీస్తు గురించి ఈ ప్రవచనం. మరి ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనం? మత్తయి సువార్త 26 మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు వారు ఆ సభలో ఆయన సభలో నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తు విధంగా అంటారు, మనుష్య కుమారుడు మేఘారూఢుడే వచ్చి దేవుని కృపాసన కూర్చున్నట్టు మీరు చూస్తారని అని చెప్తారు కదా. ఇంకేముంది? ఈయన దేవదోషం చేశాడు, ఈయనకి ఇంకా
శిలువ మరణం తప్పదు, ఎన్నిక మరణానికి అప్పగించాల్సిందే అని శాస్త్రులు అంటారు కదా. ఈయన దేవదోషం చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. బొచ్చు కత్తిరించు వాడి దగ్గర గొర్రె పిల్ల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉంటారు యేసుక్రీస్తు వారు. తనను తాను అప్పగించుకుంటారు, శిలువ మరణానికి తనను తాను అప్పగించుకుంటారు యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6 వచనంలో, కొట్టువానికి నా వీపుని అప్పగించి తిని, వెంట్రుకలు పీకువానికి నా చెంపను అప్పగించి తిని, ముఖం మీద ఉమ్మేసే వారికి, అవమానపరిచే వారికి నా ముఖం నేను దాచుకోనలేదు. ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనం? మత్తయి సువార్త 26 అధ్యాయం 67 వచనంలో ఆయన కొట్టి గ్రుద్ది ఉమ్మి వేసి, ఆ ప్రవచనం అదే కదా. యెషయా ప్రవచిస్తున్న ప్రవచనం ఇదే కదా. ఆయన శిలువ మరణానికి అప్పగించే ముందు దేవదోషణ చేశాడు అనే కదా. వాళ్ళు ఆయన కొట్టారు, ఆయన గుద్దారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన మౌనంగానే ఉన్నాడు. కేవలం మన పాప పరిహారార్థం కోసం, మన రక్షణార్థమై ఆయన మౌనంగా ఉన్నాడు. అది క్రీస్తుని గూర్చిన ప్రవచనాలు. యెషయా గ్రంథం 53 అధ్యాయం, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపవాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధి సంభవించిన వాడుగాను, మనుష్యులు చూడ నొల్లకనుండెను. ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనం? ఆయన శిలువ మరణం పొందేటప్పుడు కాదు ఇదంతా నెరవేరిన ప్రవచనం. ఇదంతా తన స్వకీయుల యొద్దకు వచ్చారు. ఆయన అంగీకరించలేదు. ఆయన లోకంలోనికి వచ్చారు. లోకం ఆయన్ను తెలుసుకొనలేదు. తెలుసుకొనకే కదా ఆయన శిలువ మరణానికి ఆయన అప్పగించింది. తెలుసుకొనకే కదా ఆయన శిలువ వేసింది. ఇదే కదా యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువకు సంబంధించింది. ఆయన పొందే శ్రమల గురించి. 53 అధ్యాయం మొత్తం అదే యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ గురించే, ఆయన యొక్క తీర్పు గురించి, ఆయన శ్రమ గురించి. యెషయా గ్రంథం 53 మొత్తం ఆయన యొక్క శిలువకు సంబంధించిన ప్రవచనం మొత్తం యెషయా గ్రంథం 53 అధ్యాయం. రోమిలి రాసిన పత్రిక 15 అధ్యాయం 12 ఇదే కదా. అపోస్తలుడైన పౌలు ఏదని చెప్తాడు? యెషయా చిగురు లేస్తుంది అని. ఎలాగ చెప్తున్నాడు యెషయా? ఏంటి ఆ చిగురు? అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఉంచుతారు. యెషయా ప్రవక్త చెప్తాడు కదా. యెషయా గ్రంథం 11 అధ్యాయం మొత్తం అదే కదా. యెషయా మొద్దు నుండి చిగురు అనేది మొలుస్తుంది అని. ఆ చిగురు అందే అన్యజనులు అందరూ విశ్వాసం ఉంచుతారు, అందరూ నిరీక్షణ ఉంచుతారు అనే విధంగా కదా ఆ యెషయా గ్రంథం 11 అధ్యాయం మొత్తం ఉంది. మరి ఏంటా చిగురు? ఆ చిగురే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ చిగురు. అది అల్టిమేట్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ, ఆ చిగురే. విధంగా యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ ఎవరిలో నెరవేరుతాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరుతాయి. ఆ ప్రభువైన యెషయా చెప్పిన ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువకు సంబంధించినవి. 53 అధ్యాయం మొత్తం అదే కదా. యేసుక్రీస్తు వారికి సంబంధించిన శిలువకు సంబంధించిన ప్రవచనాలు. 11 అధ్యాయాలు ఆయన యొక్క శిలువకు సంబంధించిన ప్రవచనం చిగురు. యెషయా చెప్తారు కదా, చిగురు, అల్టిమేట్ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ విధంగా ప్రవచనాలు యెషయా గ్రంథంలోనే మాత్రమే చెప్పాను. సో మరొక వీడియోలో మిగతా ప్రవచనాల గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైన గాక.